దేవుడు చెప్పిన మాటను బట్టి ఒక అర్పణను తీసుకొచ్చి దేవుడికి అర్పించినప్పుడు తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ఇక్కడ గిద్యోను దాన్ని తెలుసుకుని ఇంకేముంది, నేను దేవుణ్ణి చూశాను కదా, నేను మరణిస్తానేమో అని భయపడిపోతుంటే దూత తనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడవద్దు, నీకు సమాధానం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. నువ్వు భయపడవద్దు, నీకు సమాధానం. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, ఇక నీకు సమస్తము సమాధానకరముగా ప్రభు మార్చబోతున్నాడు. సమస్తాన్ని సమాధానకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రియులారా, ఇక్కడ గిద్యోను భయపడడానికి గల కారణాలేంటి? విశ్వాస జీవితంలో సాగిపోతున్న దేవుని ప్రజలు, నువ్వు పొంగని భక్ష్యములను దేవునికి అర్పించాలని దేవుడు చెప్పాడు. దూత చెప్పాడు, పొంగని భక్ష్యములను తీసుకొచ్చి అర్పించమని. ఆ పొంగని భక్ష్యములను తీసుకొచ్చి సమర్పించారు. అర్పణను దేవుడు అంగీకరించాడు. ఈ పొంగని భక్ష్యములు అర్పించడం అనేది దేనికి సాదృశ్యం అంటే, దేవుడు, మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజల ప్రయాణ కార్యక్రమాన్ని మనం చూసినప్పుడు పస్కా గొర్రెపిల్లను వధించి వాళ్ళు పులియని రొట్టెను భుజించారు. అది దేనికి సూచన, దేనికి సాదృశ్యం అంటే బంధకాల నుండి వారికి విడుదల కలగబోతుంది అనే దానికి సూచన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. నీవిచ్చిన పొంగని భక్ష్యములను, నీవిచ్చిన అర్పణను దేవుడు స్వీకరించడానికి గల కారణాలు ఏమిటి అంటే, నీవున్న బానిసత్వం నుండి, నీవున్న బలహీనత నుండి, నీవున్న సమస్య నుండి ఆయన నిన్ను విడిపిస్తున్నాడు అనేదానికి సూచన. కానీ అనవసరమైన భయాలన్నీ కూడా గిద్యోను తన మనసులో నింపుకొని, ఇంకేముంది, దేవుని నేను ముఖాముఖిగా చూచాను, ఆహా ఇక నేను మరణిస్తానేమో, చనిపోతానేమని భయపడుతుంటే దూత అంటాడు, భయపడవద్దు, నీకు సమాధానం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనిషికి ఎప్పుడు భయం అనేది ఏర్పడుతుంది, ఎప్పుడు మనం భయానికి చోటిస్తామంటే మనలో ఉన్న దేవుడు ఎవరో మనకు తెలియనప్పుడు, మనకు తోడుగా ఉండే దేవుడు ఎవరో తెలియనప్పుడు, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ శక్తి యొక్క మహదైశ్వర్యం ఏమిటో మనకు తెలియనప్పుడు మనం కలవరపడి భయపడే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ముందు నీవు గుర్తించాలి, నీలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. భయపడుతూ తన పనివాడి కోసం ఎలీషా చేసిన ప్రార్థన అదే, దేవా వీడు చూచినట్లుగా ఇతని కన్నులను తెరిపించండి. చూడనప్పుడు, మనకు తెలియనప్పుడు దేవుడు నీతో ఉన్నట్టు, దేవుడు నీ పక్షాన ఉన్నట్లు, నీలో ఆయన శక్తి సంపదను నింపినట్లు, నీలో ఆయన ఆత్మను ఉంచినప్పుడు, నీకు గ్రహింపు లేనప్పుడు నీవు భయపడతావు. ఆ గ్రహించే శక్తి నీకు లేనప్పుడు నీవు భయపడతావు. అందుకే ఆ గ్రహించే శక్తి కావాలి. ప్రభువా వీడు చూచినట్లుగా ఇతని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేస్తే అతని కన్నులు తెరవబడినప్పుడు ఎలీషా చుట్టూ ఉన్న అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను చూసి ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. గొప్ప పర్వతం, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను చూసి అప్పుడు ఆయన శ్వాస తీసుకుని, ఊపిరి తీసుకుని, ఆహా ఇక భయం లేదని అనుకున్నాడు. ప్రియమైన వారరా, పాత నిబంధన భక్తులందరూ కూడా వెలుపట చూశారు, చుట్టూ ఉన్న వాటిని చూశారు, కళ్ళ ముందు ఉన్న వాటిని చూసి ధైర్యం తెచ్చుకున్నారు. క్రొత్త నిబంధన భక్తులమైన మనం వెలుపట కాదు చూడాల్సింది, నీ లోపట నీవు చూడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ ప్రక్కన ఉన్న ప్రభువుని కాదు, నీలో ఉన్న ప్రభువుని, నీతో ఉన్న పరిశుద్ధాత్మని కాదు, నీలో కుమ్మరించిన పరిశుద్ధాత్మని చూడాలి. ఎందుకంటే మనం పిరికి ఆత్మను పొందలేదు, పరిశుద్ధాత్మను పొందాం, దత్తపుత్రాత్మను పొందాం. నీలో దేవుడు తన శక్తిని ఉంచాడు. అపరిమితమైన దేవుని యొక్క శక్తి నీలో నివాసం చేస్తూ ఉంది. ప్రభుని నమ్ముకొని మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న నీలో అపరిమితమైన శక్తిని ప్రభువు ఉంచాడు. కాబట్టి నువ్వు చూడవలసిన చుట్టూ కాదు, నీ లోపట నీవు చూసుకుంటే, నీ అంతరంగంలోనికి నీవు ప్రవేశించి చూస్తే, నీ మనసులోనికి నువ్వు వెళ్ళి చూస్తే, నీ ఆత్మలోనికి వెళ్ళి చూస్తే, నీ గుండె గుడిలోనికి వెళ్ళి చూస్తే, నీ గుండె గుడిలో నా ప్రభు పదిలంగా నివాసం చేస్తున్నాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. నీ గుండెలో నా దేవుడు కొలువై ఉన్నాడు, నీ హృదయంలో నా దేవుడు కొలువై ఉన్నాడు. ఆయన చూసినప్పుడు నీ జీవితంలో భయము, కలవరం అనేది చోటు చేసుకున్నది గనక బైబిల్ సెలవిస్తే దూత అంటాడు, భయపడొద్దు,
నీకు అంత సమాధానమే జరుగుతుంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా.